ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సహజ సిద్ధంగా వాస్తుశాస్త్రంలో ఒక గృహ నిర్మాణం చేసినప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అంటే, గృహ నిర్మాణం చేసేటప్పుడు అందరికీ తెలిసినట్టుగానే గృహం కట్టే ముందు స్థలాన్ని మెట్నాక్ చేసుకోవటం. అంటే స్థలం మెట్నాక్ అంటే ఏమిటి? స్థలానికి 4 కార్నర్స్ 90 డిగ్రీస్ చేసుకోవటం. ఆ స్థలం అనేటువంటిది ఎగ్జాక్ట్గా ఆ రాజవీధికి పర్పెండిక్యులర్గా ఉందా లేదా అనేటువంటిది చూసుకొని, ఒకవేళ లేకపోతే ఆ యొక్క స్థలాన్ని 90 డిగ్రీస్ కార్నర్స్ అడ్జస్ట్మెంట్ అనేటువంటిది చూసుకొని మనం ఆ యొక్క స్థలము అనేటువంటిది ఎగ్జాక్ట్గా ఒక దిక్కుకి ప్రామాణికంగా చేయటం. అయితే ఇక్కడ స్థలం అనేటువంటిది ఎప్పుడైతే మెట్నాక్ అనేటువంటిది తీసుకుంటున్నామో, స్థలము అదేవిధంగా లోపల ఉండేటువంటి గృహము అనేటువంటిది కూడా మనం ఎగ్జాక్ట్గా 4 కార్నర్స్ అనేటువంటిది 90 డిగ్రీస్తో మాత్రమే చూసుకోవాలి. ఇలా 90 డిగ్రీస్తో మనం నిర్ధారణ చేసుకునేటప్పుడు మెట్లు అనేటువంటివి మనం సింప్లెక్స్కి అయితే బయట వైపు తీసుకుంటున్నాం, డూప్లెక్స్కి అయితే లోపల వైపు తీసుకుంటున్నాం. అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్ నుండి ఫస్ట్ ఫ్లోర్ వరకు ఆ యొక్క స్టెప్స్ తీసుకొని పైనంతా కూడా డూప్లెక్స్ అనేటువంటిది చేసుకునేటట్లయితే మళ్ళీ స్టెప్స్ అనేటువంటిది ఫస్ట్ ఫ్లోర్ నుండి ఆ యొక్క అప్పర్ ఫ్లోర్స్కి స్టెప్స్ అనేటువంటిది వేరే చోట వస్తుంది. అంటే సింప్లెక్స్కి అయితే ఫ్రంట్ సైడ్ వస్తాయి, డూప్లెక్స్కి అయితే ఇంటి లోపల వస్తాయి. కాబట్టి గ్రౌండ్ నుండి ఫస్ట్ వరకు ముందు వైపు మెట్లిచ్చి, అదేవిధంగా పైన ఉండేటువంటి డూప్లెక్స్కి ఇంటి లోపల అనేటువంటిది ఏ స్థానంలో రావాలి అనేటువంటిది కూడా పూర్తిగా తెలుసుకోవాలి. ఇక్కడ రాజవీధిని బట్టి మెట్లు ఎటు ఉండాలి అనేటువంటిది పూర్తిగా అంతకుముందే తెలుసుకున్నాం. అంటే తూర్పు రాజవీధికి తూర్పు ఆగ్నేయంలో మెట్లు ఇస్తున్నాం. అదే డూప్లెక్స్కి అయితే ఎక్కడ ఇవ్వాలి? వాయువ్యంలో మెట్లు ఇవ్వాలా, లేకపోతే ఆగ్నేయంలో మెట్లు ఇవ్వాలా, ఎక్కడ మెట్లు ఇవ్వాలి అనేటువంటిది పూర్తిగా తెలుసుకోవాలి. ఇక్కడ ఎప్పుడూ కూడా సింప్లెక్స్ అనేటువంటిది డిజైన్ చేస్తే సింప్లెక్స్కి బయట వైపు మెట్లు అనేటువంటిది రాజవీధిని చూస్తూ ముందు వైపు తీసుకుంటాం. లేదైతే కమర్షియల్ అయితే ఆ యొక్క మెట్లు అనేటువంటిది ఆ యొక్క అధమ స్థానంలో వేరే దిక్కును తీసుకుంటాం. ఇది అందరికీ తెలిసిందే. ఇక్కడ డూప్లెక్స్ అనగానే ఇంటి లోపల క్షేత్రపదము అనేటువంటిది వెయిట్ ఇంబ్యాలెన్స్ అనేటువంటిది అవ్వకుండా చూసుకోవాలి. ఇక్కడ వెయిట్ ఇంబ్యాలెన్స్ అని ఎందుకంటున్నామంటే, మెట్లు బరువు ఇంటి బయట ఉండొచ్చు, ఇంటి లోపల ఉండకూడదు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ తూర్పు రాజవీధికి డూప్లెక్స్ కనుక డిజైన్ చేసేటట్లయితే స్టెప్స్ అనేటువంటివి సౌత్ జోన్లో రావాలి. పొరపాటున కూడా వాయువ్యంలో డూప్లెక్స్లో రాకూడదు. ఎందుకంటే క్షేత్రపదంలో వాయువ్యంలో మెట్లు అనేటువంటిది వాయువ్య మూల బరువుని క్రియేట్ చేస్తాయి. వాయువ్య మూల ఎప్పుడైతే బరువును క్రియేట్ చేస్తాయో ఇంట్లో ఉండేటువంటి పిల్లల డెవలప్మెంట్ మీద అది ఎఫెక్ట్ చూపిస్తుంది. పిల్లలకి లేట్ మ్యారేజెస్ రావటం, అదేవిధంగా ఎడ్యుకేషన్ లేట్ అవ్వటం, ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావటం, ఇవన్నీ కూడా కొంత డిలే అనేటువంటిది రావటానికి అవకాశం ఉంటుంది. అందుకే డూప్లెక్స్లో మెట్లు ఎక్కడ తీసుకుంటున్నాం అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట. కాబట్టి తూర్పు రాజవీధి ఉన్నప్పుడు సౌత్ జోన్లో మెట్లు అనేటువంటిది ఇంటి లోపల తీసుకుంటాం. అదేవిధంగా వెస్ట్ రాజవీధి ఉన్నప్పుడు మెట్లు అనేటువంటివి సౌత్ జోన్లో తీసుకుంటాం. మనం ఏ బరువు వేసినా కూడా వెస్ట్ వైపు సౌత్ వైపు మాత్రమే మనం ఆ మెట్లు అనేటువంటివి డూప్లెక్స్లో తీసుకుంటాం. కొన్ని సందర్భాల్లో రాజవీధికి తగ్గట్టుగా వెడల్పు ఎక్కువ ఉండి లోతు తక్కువ ఉన్నప్పుడు ఆ యొక్క స్టెప్స్ అనేటువంటిది ఏదైనా వెస్ట్ వైపు కానీ సౌత్ వైపు కానీ తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడూ కూడా ఒకటే ప్రాథమిక సూత్రం, నార్త్ వైపు కానీ ఈస్ట్ వైపు కానీ డూప్లెక్సుల్లో మెట్లు రాకూడదు. ఇది ప్రాథమిక సూత్రం. ఇంకా దీనిలో ఎలాంటి డివియేషన్ లేదు, అది ఏ రాజవీధి అయినా. కాబట్టి మనం గుర్తుపెట్టుకొని దానికి తగ్గట్టుగా మాత్రమే డిజైనింగ్ అనేటువంటిది చేసుకోవాలి. కొన్ని చూస్తూనే ఉంటాం, నార్త్ ఫేసింగ్ డూప్లెక్స్లో మీకు మాస్టర్ బెడ్రూము, దాని తర్వాత టాయిలెట్స్, దాని తర్వాత ఇంకొక నార్త్ వెస్ట్లో ఇంకొక బెడ్రూమ్ ఇచ్చి అక్కడ మీకు స్టెప్స్ అనేటువంటివి ప్లేస్ అనేటువంటిది ఉండదు. అలాంటప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే ఈస్ట్ వైపు మెట్లు అనేటువంటివి డూప్లెక్స్ లోపల ఇచ్చేస్తూ ఉంటారు. పొరపాటున కూడా అలా ఇవ్వకూడదు. వెయిట్ ఇంబ్యాలెన్స్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. ఎప్పుడూ కూడా డూప్లెక్స్లో మెట్లు అనేటువంటివి సౌత్ వైపు వెస్ట్ మాత్రమే ఉండాలి, ఈస్ట్ వైపు నార్త్ వైపు ఉండకూడదు. ఇక్కడ అదేవిధంగా డూప్లెక్స్ చేసుకున్నప్పుడు
ఆయాది సాధన ఏ విధంగా చెయ్యాలి అంటే డూప్లెక్స్‌ల్లో క్షేత్రపద నిర్ణయము అనేటువంటిది మెట్లు అనేటువంటివి లోపల వస్తాయి కదండీ! మొత్తానికి కలిపి తీసుకోవాలా? లేకపోతే సింప్లెక్స్‌కి మెట్లు బయటున్నప్పుడు ఆ మెట్లనేటువంటివి దీనిలో తీసుకోవట్లేదు కదా! అదేవిధంగా డూప్లెక్స్‌లో కూడా మెట్ల పోర్షన్ అనేటువంటివి ఆయంలోకి రాదా అనేటువంటిది చాలామందికి సందేహం. పొరపాటున కూడా అలా మనం కన్సిడర్ చేయటానికి వీల్లేదు. డూప్లెక్స్‌లో అయినా, సింప్లెక్స్‌లో అయినా ప్రధాన ద్వారము నుండి ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత మనం యూజ్ చేసుకునేటువంటి ఆ యొక్క కొలత ఎంతైతే ఉందో అది కంప్లీటెడ్ ఎలిఫెంట్ పాదాలు కన్వర్ట్ చేసి మాత్రమే మనం ఆ యొక్క ఆయం అనేటువంటిది తీసుకుంటాం కాబట్టి ఇక్కడ మెట్లు బయట వైపు ఉన్నాయా లోపల వైపు ఉన్నాయా అనేటువంటిది మనకి లెక్కలోకి తీసుకోకూడదు. ఇక్కడ సింప్లెక్స్లో అయితే మెట్లు అనేటువంటివి బై డిఫాల్ట్గా బయట వైపు ఉంటాయి కాబట్టి ప్రధాన ద్వారం నుండి మనం లోపల కొలత తీసుకున్నాం. ఇక్కడ ప్రధాన ద్వారము అనేటువంటిది డూప్లెక్స్లో బయట వైపు ఉంటుంది కాబట్టి లోపల ఉండేటువంటి స్టెప్స్ ఇంటి లోపలే ఉన్నాయి కాబట్టి అది కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. ఏదైనా ప్రధాన ద్వారం నుండి లోపల ఉపయోగించుకునేటువంటి కొలత మాత్రమే మనం క్షేత్రగణితంలోకి తీసుకుంటాం. ఇది చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆయా సాధన చేసినప్పుడు సింప్లెక్స్కి ఎలా చేయాలి, డూప్లెక్స్కి ఎలా చేయాలి, ఏ విధంగా ఎక్కడి నుండి చేయాలి అనేటువంటిది పూర్తిగా నిర్ధారణ చేసుకుని మాత్రమే మనం ఆ యొక్క గణితం అనేటువంటిది చేసుకొని ఇంటి నిర్మాణం అనేటువంటిది కట్టుకుంటున్నాం. సకల జన సుఖినో భవంతు. స్వస్తి.